పిల్లాడి మీద ప్రియకి ఎంత హక్కుందో నీకు అంతే హక్కుంది. వాళ్ళని పిల్లాడి చుట్టూ తిరిగేలా చెయ్యన్నయ్యా, చాలు. కరెక్టే జయంతి, అదే పని చేస్తాను. లాయరు, కోర్టు కేసు క్లోజ్. ఈ మ్యాటర్ని నా రూట్లో డీల్ చేస్తాను. రౌడీ మార్గం, నో రాజీ మార్గం. ఓకే దినా, నీ ఇష్టం. వస్తాను మరి, వస్తానమ్మా. జయంతి, నా కొడుకు బతుకున్నాడనే విషయం చెప్పావు, సంతోషం. వాడిని అడ్డం పెట్టి వాళ్ళని ఏడిపించడం ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. ఏడిపించడమే కాదన్నయ్యా, వాళ్ల గుండెల్లో గుణపాలు దించాలి. ఆ వరలక్ష్మి అణువణువు సూదులు దించాలి. ఎందుకంటే దీనంతటికీ కారణం ఆ వరలక్ష్మే. అర్చన పిల్లాన్ని పూడ్చిపెట్టిన దగ్గరికెళ్లి గుండెలు బాదుకుంటుంటే ఈవిడగారు తల బాదుకుని మూల కూలబడిపోయింది. అది అలాగే క్షణం క్షణం కుమిలిపోయి కూలబడిపోవాలి. అప్పుడే మన పగ తీరుతుంది. నా మొగుడిని నా దారికి తెచ్చుకునే పని నేను చేస్తాను. నువ్వు మా అత్తగారికి ప్రియకి ఇచ్చే షాకులకి ఆయన షాక్ అవ్వాలి. అప్పుడే నేను నా దారికి తెచ్చుకోవడం ఈజీ అవుతుంది. అందరూ ఆ వరలక్ష్మికి వ్యతిరేకం కావాలి. దాని మీద దానికి అసహ్యం కలగాలి, సరేనా? అమ్మా, నువ్వు అన్నయ్య ఇంటి ముందు నిలబడి అరిస్తే మా అత్త గుమ్మానికి తల బాదుకుని చావాలి. నువ్వేం దిగులు పడక జయంతి. నేను మామూలుగానే నరసింహాని, ఇప్పుడు ఉగ్ర నరసింహాని. నా కుదిలే, ఇక ఆ ఇంటి ముందు శివతాండవమే. జయంతి, మేమొచ్చి ఇంటి ముందర గొడవ చేస్తే అది నీకు ఇబ్బంది కదా? నాకేం ఇబ్బందమ్మా? అలా అంటావేంటే? అసలు ఈ విషయం మాకెలా తెలిసిందని నువ్వే చెప్పుంటావని మీ అత్తగారికి డౌట్ రాదా? అది బయట పడితే నిన్ను బయట గెంటేరా? ఆ మాత్రం ఆలోచించకుండానే వచ్చాననుకున్నావా? మీరక్కడికొచ్చి డైరెక్ట్ గా అటాక్ ఇవ్వద్దమ్మా. దానికి వేరే రూట్ ఉంది. అన్నయ్య, మీరు ఆ రూట్లో రావాలి. ఎలా అంటే, సరోజ ఎక్కడుంది? సరోజ లోపలుందండి. సరోజా? ఏంటి నాన్నా? ఏం లేదమ్మా, హోటల్ ఓపెన్ చేశారు కదా, మొదటి రోజు బిజినెస్ ఎలా ఉంది అల్లుడు గారిని అడిగావా? 11ంటికి ఫోన్ చేశాను నాన్నా. హ్యాపీగానే ఉందన్నారు. అంటే బిజినెస్ బాగుందనే కదా అర్థం. అమ్మా సరోజ, ఇలా ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండే బదులు హోటల్కి వెళ్ళి మీ వారికి సాయంగా ఉండొచ్చు కదా. పాపం ఒక్కడే కష్టపడుతున్నాడు. ఏంటి నువ్వనేది? నలుగురు వచ్చిపోయే హోటల్లో నా కూతురు కూర్చోమంటావా? మా కుటుంబాల్లో ఆడవాళ్లు బయటికి వెళ్ళి పనిచేసే అలవాట్లేదు. నా ఉద్దేశం అది కాదండి. మొట్టమొదటి రోజు కదా, ఒక్కడే ఉన్నాడు, కాస్త సాయం చేయమని. పర్వాలేదు, అల్లుడు గారు బాగానే మేనేజ్ చేయగలరు. అదిగో మాటల్లోనే వచ్చేసారు నాన్నా. కూర్చోండి. ఏంటి అప్పుడే వచ్చేసారు? ఏమన్నా మర్చిపోయారా? ఏం లేదు మావయ్య, చేసిన సరికి అయిపోయింది. గోళ్లు గిల్లుకుంటూ అక్కడ కూర్చోవడం ఎందుకని ఇంటికి వచ్చేసాను. సరుకు అయిపోయిందా? అయితే మంచి గిరాకే వచ్చుండాలి. మరి అలాంటప్పుడు హుషారుగా ఉండాల్సిన మీరు డల్ గా ఉన్నారేంటి? సరోజ, అసలు ఏం జరిగిందంటే, జరిగిన సంగతి వదిలేసి ముందు క్యాష్ బయటికి తీసి లెక్కేద్దాం. సరోజ, అందులో క్యాష్ లేదు. క్యాష్ లేదా? సరుకు అమ్ముడిపోయాక క్యాష్ లేకపోవడం ఏంటండి? వ్యాపారం ఓకే, అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే, చూడవయ్యా, ఈ బోర్డు చూసి జనం ఎగబడతారు చూడు. చాలా బాగుంది సార్ ఈ ఆఫరు. నాకు బిజినెస్ ట్రిక్స్ చాలా తెలుసు. ముందు బోర్డు తీసుకెళ్ళి బయట పెట్టవయ్యా. అలాగే సార్. మీరు వెళ్ళి మిగతా పనులు చూసుకోండి, కస్టమర్స్ని బాగా చూసుకోండి. వెళ్ళండి. కాస్త ఓపిక పడదాం, ఇప్పుడేగా బోర్డు పెట్టింది. వస్తారు. మొత్తానికి దర్శనం బాగా జరిగింది. అవునవును, దర్శనం చాలా బాగా అయింది. అన్నా ఒకసారి బోర్డు చూడన్నా. చాలా మంచి అవకాశం అన్నా. చూడన్నా, ఇతనెవరో చాలా మంచి మనిషిలా ఉన్నాడు. మనకి మంచి ఆఫరే. గుడికని వచ్చాము, దర్శనం అయిపోయింది, భోజనం పెడతారంట, తినేసి వెళ్దాం. రండి. ఓకే అన్న, అందరు రండి. పదండి. రండి అమ్మా, అందరు రండి. రండి సార్, రండి.
నమస్కారం నమస్కారం నమస్కారం. ఆ, ఆ దేవుడి దర్శనానికి వచ్చాం. మీ హోటల్ ముందు బోర్డు చూసి భోంచేద్దామని వచ్చాం. హ్యాపీగా భోంచేయండి సార్, మీకోసమే ఈ హోటల్ పెట్టింది. బోర్డు మీద రాసింది కరెక్టే కదూ? తేడా ఏం లేదు కదూ? నో డౌట్ సార్, హ్యాపీగా మీరందరూ భోంచేయచ్చు. వెళ్ళండి వెళ్ళండి. రండి అందరు రండి భోంచేద్దాం. ఒక్క నిమిషం సార్, ఈ గ్రూప్ అంతటికి మీరేగా పెద్ద? నేనే డౌటా మీకేమన్నా? ఊరికే తెలుసుకుందామని అడిగాను. మీరు అందరు వెళ్ళండి, రండి, వెళ్ళండి హ్యాపీగా సార్. భోంచేద్దాం. అందరూ వెళ్ళండి రండి. సార్, వెళ్ళండి సార్. రేయ్ కస్టమర్స్ వచ్చారు, అందరికి భోజనాలు పెట్టు. అలాగే సార్. ఆహా, ఇలా జనం కుప్పలు కుప్పలుగా వస్తుంటే నా బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. బాగుందండి, భోజనం చాలా బాగుంది. సంతోషం. భోజనం చాలా బాగుందండి. చాలా బాగుందండి. సంతోషం. చాలా బాగుందండి. మంచిదమ్మా, మళ్ళీ రండి, మళ్ళీ రండి. సాంబార్ సూపర్ సార్. ఓకే సార్. భోజనం బాగుందయ్యా. ఇంత మంచి భోజనం లభిస్తుందని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకు మీకు ఈ పుణ్యకార్యం చేయాలనిపించిందో నాకు తెలియదు, కానీ ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మీ ఆశీర్వాదం దైవానుగ్రహంతో సమానమండి. చాలా థ్యాంక్స్ అండి. అన్నదాత సుఖీభవ. సార్ డబ్బులు ఇవ్వండి సార్. డబ్బులా? డబ్బులేంటి? ఫ్రీగా తిని వెళ్ళటానికి ఇదేమైనా సత్రం అనుకున్నారా? బయట బోర్డు పెట్టి లోపల ఏమర్చాలని చూస్తున్నారా? ఏమర్చడం ఏమిటి? మేమన్నా ఫ్రీగా పెడతామని లోపలికి వచ్చాక డబ్బులు అడుగుతున్నావా? అన్నావో అనలేదో బయటికొచ్చి చూడు, నీకే అర్థమవుతుంది. చూడాల్సిన అవసరం నాకేంటయ్యా? ఆ బోర్డు రాసింది నేనే. ఏమి రాసావో బయటికొచ్చి చూడు, నీకే అర్థమవుతుంది. పద. చూడు ఏమి రాసావు, చూడు. పొరుగురోళ్ళు దొరికారు, నెత్తిన టోపీ పెట్టి ఇలా డబ్బులు దండుకోవాలని చూస్తున్నావా? జనాల్ని పిచ్చోళ్ళని చేసి సంపాదించాలని చూడకో. మైండ్ ఇట్. అది జరిగింది. లేవయ్యా, పైకి లే. భలే బోర్డు పెట్టావులే. అదేనా నీకు తెలిసిన టెక్నిక్? సంపాదన లేదు, సరుకు నష్టం వచ్చింది. ఛా, ఏం మనిషివయ్యా. ఏమ్మా, మీ హోటల్ పెట్టి పెట్టగానే నష్టపోయావని నీకు నవ్వొస్తుందా? అంత నవ్వుతున్నావేంటి? క్షమించు వదినా, అన్నయ్య చెప్పిన దానికి నవ్వొచ్చింది, కానీ మీరు నష్టపోయిన దానికి కాదు. నాకు ఆ విషయంలో బాధగానే ఉంది. ఏమైతేనే నవ్వావుగా, అవతల వాళ్ళు బాధపడుతుంటే నీకు నవ్వొస్తుందా? ఏమండి వదిలేయండి, ప్రతిదాన్ని పెద్ద చేసుకోవడం ఎందుకు? నువ్వు సమర్థించకే. తనకు బాగా అలుసైపోయింది. పెద్ద చిన్న భయం భక్తి లేకుండా పోయింది. ఏమండి వదిలేయమంటున్నాను కదా. ఏంటల్లుడు గారు ఇది? మొదటి రోజే ఇలా జరిగింది. అంతా నేను చూసుకుంటానని చెప్పి నష్టపోయారు. పొరపాటు జరిగిపోయింది అత్తయ్య. బోర్డు బయట పెట్టాక చూడకపోవడం తప్పైంది. మళ్ళీ ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను కదా. ఈసారి హోటల్ బ్రహ్మాండంగా నడిపి చూపిస్తాను. కోతలు మానేసి లోపలికి నడు. వెళ్ళు. సరోజ, నేను చెప్పేది. వెళ్ళమని చెప్తున్నా కదా, వెళ్ళు. ఇదిగో తీసుకెళ్ళు. ఏంటి సరోజ ఇది? హోటల్ ఓపెన్ చేశాడో లేదు, ఇలా లాస్ అయ్యాడు. ఇతన్ని నమ్మి లక్షలు పెట్టాం. నా కష్టం ఇలా సంతర్పణలకు అయిపోతుందేమో. నాన్నా, ఏదో పొరపాటు జరిగింది. దాని గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. అంతా మంచి జరుగుతుంది. నేను చూసుకుంటాను కదా. సర్లే, జరిగిందేదో జరిగింది. అల్లుడు గారికి రేపు నుంచైనా ఎలా ఉండాలో వివరంగా చెప్పు. వెళ్ళు. బంగారం. వరలక్ష్మి, కాఫీ రెడీయా? వరలక్ష్మి, ఇదిగోండి. ఏంటి నాన్న సైలెంట్ గా ఉన్నారు? పాలు తాగేసారా బొజ్జు నిండా? చూసారా దాని ఆనందం? పిల్లాన్ని విడిచి ఒక్క క్షణం కూడా గదిలోంచి బయటికి రావడం లేదు.
పిల్లోడే దాని భవిష్యత్తు, దాని జీవితం, దాని ప్రాణం అని మనకింతకు ముందే చెప్పింది కదా. అలాంటప్పుడు కన్న కొడుకు దగ్గరైతే సంతోషపడటం సహజమే కదా. నిజమేనండి. పడవే, బాగా ఆనందపడు. అక్కడ అగ్గిపుల్ల వెలిగించొచ్చాను. కాసేపట్లో ఇక్కడికి మా అన్నయ్య వస్తాడే, బాబుని ఎత్తుకెడతాడు. అప్పుడు ఇంకా ఆనందపడదు గాని. ప్రియా, ప్రియా, ప్రియా! ఆహా, ఉరుము ఉరిమింది. ఇంకా పిడుగు పడుతుంది చూడు. నీకు మాకు ఏ సంబంధం లేదని నువ్వు మా ఇంటికి రావద్దని ఆ రోజే చెప్పాను కదా. మళ్ళీ గుమ్మ ముందుకు వచ్చేలా అరుస్తావేమిటి? గొడవ పడాలని వచ్చావా? నేనేం గొడవ పట్టడానికి రాలేదు. ప్రియ దగ్గర దీని మీద సంతకాలు తీసుకెళ్ళడానికి వచ్చాను. సంతకమా? దేనికి? నేను ఇదివరకే చెప్పాను కదా, ఆ డాక్టర్ మీద కేసు పెట్టి బయటికి లాగి లాకప్లో వేయిస్తే నా పిల్లాడి విషయం బయటకు వస్తుందని. కేసు నేనొక్కడినే పెడితే అంత బలంగా ఉండదని, ప్రియతో సంతకం చేయిస్తే స్ట్రాంగ్ గా ఉంటుందని తన సంతకం కోసం వచ్చాను. వచ్చి సంతకం పెట్టమని చెప్పండి. ప్రియా, ప్రియా! ఏంటండి ఇది? ఆవిడ మా ఫ్యామిలీ డాక్టరు. కేసులు అవి వేసి ఆవిడ పరువు తీయొద్దని నేను మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బతిలాడుకున్నాను కదా. అప్పుడు సరే అని ఇప్పుడు మళ్ళీ కేసు అది ఇది అంటారేమిటి? అప్పుడు ఆ మాటలో న్యాయమే అనిపించింది. కానీ తర్వాత దిన వివరంగా చెప్పాక వీడు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. ఆ డాక్టర్ అంతగా భయపడుతుంది అంటే ఏదో తప్పు జరిగింది అనే అనుమానం వస్తుంది. వీడి పిల్లాడి విషయం నేనెందుకు అడ్డు తగలాలి అని మౌనంగా ఉన్నాను. ప్రియని పిలిచి సంతకం చేయమనండి, లేకపోతే అనుమానం ఇంకా బలపడుతుంది. అయ్యో, ఇది పిల్లాడిని లోపలే వదిలేడుతుంది. ఎలా? ఏం చేయాలి? ఏయ్, నీకు సిగ్గుసెరవ అనేదేం లేదా? నోర్మై, పెళ్ళొద్దన్నావు, అది నీ ఇష్టమని వదిలేశా. ఇది పిల్లాడు సమస్య, అది మన పిల్లాడు సమస్య. నీకు నాకు ఓ కొడుకు పుట్టాడు, వాడు బతుకున్నాడని నువ్వన్నావు. వాడి మీద తల్లిగా నీకెంత హక్కుందో తండ్రిగా నాకు అంతే హక్కుంది. నువ్వెలా వాడి కోసం ఆరాటపడి డాక్టర్ని కలిసావో నేను అంతే ఆరాటపడుతున్నాను. అందుకే కోర్టులో కేసు వేస్తున్నాను. దీంట్లో సంతకం పెట్టు. పిల్లాడి సంగతి కోర్టు తెలుస్తుంది. కేసు వద్దు, మట్టిగడ్డలొద్దు, ముందు బయటకు వెళ్ళు. ఏమండి, అది కేసు వద్దు అంటోంది కదా, ఇంకా ఎందుకండి మీరిక్కడ నిలబడి ఇలా గొడవ చేయడం? దయచేసి వెళ్ళండి. ఆ రోజు మా ఇంటికి వచ్చి మమ్మల్ని బతిమలాడుకున్నారు, ఈ రోజు మమ్మల్ని బయటకెళ్ళమంటున్నారు. ఏంటండి మీ ధైర్యం? పిల్లాడు లోపలున్నాడని మనం నోరు తెరిస్తే అనవసరంగా నేను బయటపడి బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఏం చేయాలి? ఎలాగైనా వీడు లోపలున్నట్టు బయటపడేయాలి. బాబు, బాబు, బాబు! అయ్యో, ఓ నాన్నా! అరే, పిల్లాడి కోసం కేసు పెట్టాలని మేము సంతకాల కోసం వస్తే పిల్లాడు ఏడు పినిపిస్తుందేంటి? మీరేమో కేసొద్దని వారిస్తున్నారు, అదేమో కేసొద్దు మట్టిగడ్డలొద్దంటూ లోపలికి వెళ్ళింది. ఏంటి నాటకాలు ఆడుతున్నారా? నాకు అసలు ముందు నిజం తెలియాలి. తేలుస్తా, ఇప్పుడే నిజం తేలుస్తా. లోపలికి వచ్చి పంచాయతీ పెట్టుకోవద్దు. మర్యాదగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి. మమ్మల్ని ఎందుకు బయటికి పంపాలని తొందరపడుతున్నారు? లోపల ఎవరు? నా కొడుకేనా? డాక్టర్ ఇచ్చిందా? నాకు నిజం కావాలి, మర్యాదగా నిజం చెప్పండి. వీడు నా కొడుకే. నేను 9 నెలలు కడుపును మోసిన కన్న కొడుకు. హాస్పిటల్లో నా అక్క కొడుకు చనిపోతే ఆ నిజం దానికి చెప్తే అది గుండె పగిలి చచ్చిపోతుందని, వీడు నా దగ్గర ఉంటే నా భవిష్యత్తుకు అడ్డమని పిల్లల్ని మార్చి నిజం దాచారు. కానీ మా అక్కకి నిజం తెలిసి నా పిల్లాన్ని నాకు అప్పచెప్పింది. వీడి కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి బతిలాడని, కానీ నువ్వు ఆ విషయంలో ఏమి రియాక్ట్ అవ్వకుండా సంతకం పెట్టకుండా లోపలికి వెళ్ళినప్పుడే నాకు డౌట్ వచ్చింది.
మాట్లాడితే న్యాయం ధర్మం అంటూ 1,00,000 నీతి సూత్రాలు చెప్పే మీరు ఎందుకు మాకు ఈ విషయం చెప్పకుండా దాచారు? మీకెందుకు చెప్పాలి? వీడికి మీకు ఏ సంబంధం ఉంది? వీడి మీద మీకు ఏ హక్కు ఉంది? హే, వీడి మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుందని ఇందాకే చెప్పానే. ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా వెంటనే నాకు చెప్పాలి, కానీ చెప్పలేదు. నేను సంతకం కోసం రాబట్టి ఈ నిజం బయటపడింది, లేకపోతే దాచిపెట్టేవాడే కదా. నేనిప్పుడు ఈ విషయంలో కేసు పెడితే మొత్తం ఫ్యామిలీ అంతా జైలుకి వెళ్లాల్సిందే, గుర్తుంచుకోండి. ఊరికే బెదిరించాలని చూడకు. నువ్వేం చేసుకోగలవో చేసుకోపో, వెళ్ళు. అసలు ఈ పిల్లాడి మీద మీకేం హక్కుందని మీరు అడగగానే వాడిని మీ చేతుల్లో పెట్టాలి? పసిపిల్లాడు తల్లి దగ్గరే పెరగాలి, అదే ధర్మం. అన్నీ ఆలోచించే మేము మాట్లాడుతున్నాం, మీరు వెళ్ళొచ్చు. ఏంటి మీరు ఆలోచించి మాట్లాడేది? ఆల్రెడీ వీడు చనిపోయాడని అందరినీ నమ్మించిన మోసగాళ్ళు. రేపు వీడు దీని పెళ్లికి అడ్డమని వీడిని చంపినా చంపి మరో పెళ్లి చేయరని గ్యారెంటీ ఏంటి? వీడు మా వారసుడు, మేం తీసుకెళ్లి పెంచుకుంటాం. ఏం మాట్లాడుతున్నారండి మీరు? పసిగుడ్డుని తల్లి నుండి వేరు చేసి తీసుకెళ్లి పెంచుతారా? ఇదేమన్నా పద్ధతిగా ఉందా? ఏ మాకు పెంచడం చేత కాదనుకుంటున్నారా? నేను ఇద్దరిని కనిపెంచాను, మా వంశాంకురాన్ని దర్జాగా పెంచగలను. అయినా నిన్నటిదాకా వాడేం పద్ధతిగా పెరిగాడు, అప్పుడేం చేశావు? ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? మీరెన్ని మాట్లాడినా వీడే నా ప్రాణం, నా జీవితం, నా సర్వస్వం. వీడిని నేనివ్వను. హే, ముందు నా కొడుకుని నాకివ్వవే. ఆలోచించి ప్రవర్తించు. ప్లాన్ ప్రకారం పిల్లల్ని మార్చే ఆలోచనలు నాకు రావు. న్యాయం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. కాస్త మర్యాదగా మాట్లాడు. మేమేం ప్లాన్ వేయలేదు, ఆ అవసరం మాకు లేదు. తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఈలోగా నువ్వు వచ్చి అనవసరంగా గొడవ చేస్తున్నావు. కాస్త ఓపిక పెట్టి టైం ఇవ్వు, అందరం కలిసి మాట్లాడుకుని ఏదో ఒక నిర్ణయానికి వద్దాం. అవన్నీ నాకు అనవసరం. వాడి మీద నాకు హక్కుంది. నాక పెళ్లి పెట్టాకులు, నా భవిష్యత్తు వాడే, మా వంశోద్ధారకుడు. కోర్టుకెళ్ళినా గెలిచి తీరుతాను. అనవసరంగా గొడవ చేయకండి. నా పిల్లాన్ని నాకు ఇచ్చేయండి. ఇక్కడ అనవసరంగా గొడవ చేశావంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. పోలీస్ కంప్లైంటా? వెళ్ళి సంతోషంగా ఇవ్వండి, అప్పుడైనా కేసు కోర్టుకు వస్తుంది. వెళ్ళండి. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అడ్డు చెప్పేవాళ్ళు, ఎదురు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? మర్యాదగా ముందు బయటకెళ్ళు, వెళ్ళు. జయంతి, ఏం మాట్లాడుతున్నావు? ఆ మాట నేను అంటున్నాను. నీకు పిల్లాడి మీద హక్కుంటే కోర్టుకెళ్తావో గోదాట్లోకి వెళ్తావో వెళ్ళు, అంతేగాని లేకిగా ఇలా ఇంటి ముందుకొచ్చి గొడవ చేయకు. ఏంటమ్మా, అన్నయ్యని తీసుకుని గొడవకొచ్చావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. జయంతి, ఏంటే నువ్విలా మాట్లాడుతున్నావు? మేం మాట్లాడే దాంట్లో న్యాయం లేదంటావా? న్యాయం ఉంటే ఉండొచ్చు, ఉంటే ఇలా గుమ్మం ముందు పంచాయతీ పెట్టి పరువు తీస్తారా? ఇది మర్యాదేనా? ఓహో, నీకు పుట్టినిల్లు కన్నా మెట్టినిల్లు మీదే ప్రేమ ఎక్కువ. ఏమన్నా అనుకో, అయినా అవతల మా మామగారు మేము మాట్లాడుకుని చెప్తామంటున్నారు కదా. ఇది వినిపించుకోకుండా అరుపులు కేకలు వేసి ఏంటి ప్రయోజనం? వెళ్ళండి, మేం మాట్లాడుకుని కబురు చేస్తాం. మీరు వెళ్ళకపోతే నేను పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. సరే, నువ్వెంతగా చెప్తున్నావు గనక మేము వెళ్తాం. ఈలోగా నాకేదో ఒకటి చెప్పండి, లేకపోతే జరగబోయేది మరో రకంగా ఉంటుంది. పదమ్మా. మావయ్య, వాళ్ళంతా మూర్ఖులు, వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. లోపలికి పదండి. అత్తయ్య, లోపలికి పదండి. అత్తయ్య, ప్రియా, లోపలికి పద.